నువ్వు ఈ కాలేజీ కొత్తగా వచ్చావు, మేయర్ కొడుకువి. జనరల్గా చాలా సినిమాల్లో చూపించినట్టు ఒక మేయర్ కొడుకు ఒళ్ళు బలుపుతో ఉంటాడనే ఎక్స్పెక్టెడే. ఇప్పుడు నేను నీకు మెమో ఇచ్చాను, నువ్వు దాన్ని చించేస్తావు. ఇది ఎక్స్పెక్టెడే. నేను నీ మీద యాక్షన్ తీసుకున్నాను అనుకో, నీ బాబు నా మీద యాక్షన్ తీసుకుంటాడు. అది ఎక్స్పెక్టెడే. నీ బురద నా మీద చల్లుకోలేను కాబట్టి నేను నిన్ను వదిలేస్తున్నాను. అది కూడా ఎక్స్పెక్టెడే. కానీ ఇక్కడొక అన్ఎక్స్పెక్టెడ్ ఉంది. ఆ అన్ఎక్స్పెక్టెడ్ పేరు శ్రీమన్నారాయణ. నా టేబుల్ మీదకు రావాల్సిన కంప్లైంట్ పొరపాటున ఆయన టేబుల్ మీదకి వెళ్ళిందనుకో, ఇందాక నువ్వు చించావే దానికి రెండింతలు జరుగుద్ది. అంటే ఏంటి, కొడతాడా? నువ్వు కొంచెం క్లాస్ కాబట్టి కొడతాడా అని అడుగుతున్నావు, కానీ ఆయన ఫుల్ మాస్గా చెప్పాలంటే నీ రింగు రింబోలా అవుద్ది. తప్పు చేస్తూ 100 సార్లు నాకు ఎదురుపడు. తప్పు చేయాలన్న ఆలోచనతో ఒక్కసారి కూడా అతనికి ఎదురుపడదు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ శ్రీమన్నారాయణ. ఏంటివి ఏంటివంటే వేలు చూపిస్తావేంటి? వెళ్ళమని చెప్పానా? లాస్ట్ ఇయర్ కాలేజ్ టాపర్ కదూ? అవును సార్. ఏంట్రా అవి? ఏం లేదు సార్. ఏంట్రా అవి? నాకేం తెలియదు సార్. ఏంటవి? నాకేం తెలియదు సార్. అది రూమ్ నెంబర్ 6 లో విక్కీ సార్. నాకేం తెలియదు సార్. మీరు చేసే పని కాలేజీకి పంపిస్తే ఇవంటరా మీరు చేసేవి? ఇది ఏంట్రా మీరు చేసే పని? కొడతారేంటి? ఇది క్యాంపసా ఎలిమెంటరీ స్కూలా? ఎలిమెంటరీ స్కూలా? చదువుకోమని పంపిస్తే డ్రగ్స్ కావాలరా? డ్రగ్స్ వచ్చేది కాలేజ్కి? కొట్టడం ఏంట్రా? నరికి పోగులు పెట్టాలి. నన్ను కొడుతున్నాడు రా. వచ్చేసాడు. డ్రగ్స్ కావాలా? డ్రగ్స్ పో. ఏంట్రా అలా చూస్తున్నావు? పోయి నీ బాబుని పిలుచుకురా. పో. వీడేనా? అవును. ఏమా బాబుని కొట్టినావంట? వాడు నీకేమవుతాడు? ఏం గాడు? నీకేమవుతాడు? ఏం గాడు? ఏమీ గాంధీ ఎందుకు వచ్చారా? మేము ఆన్సర్ చేయాల్సింది వాళ్ళ అమ్మా బాబులకి, మీకు కాదు. ఓ సార్, మేము అమ్మ బాబులం కాదని గుర్తున్నాడు సార్.
ఇది మంచి కాలేజీ లెక్క లేదు సార్. ఇది అంత తేడా తేడాగా ఉన్నది సార్. అరే స్కూల్ పోరాలని కొడుతున్నాడు సార్. ఏయ్! ఈ క్యాంపస్ ఏమైనా నీదా? ఒకసారి దేన్నైనా నాది అనుకుంటే ఎంత దూరం వెళతానో నాకే తెలియదు. మీ వాడు ఈ కాలేజీలో తప్పు చేశాడు, వద్దని చెప్పండి. మళ్ళీ చేస్తే మేయర్ కొడుకునే కొడతావా? సారీ, ఇలా మాట్లాడకూడదు. లంజా కొడక, గుడ్డలోడ తీసి కొడతా. ఏయ్! ఏయ్! మ్మ్. నేను మాట్లాడేటప్పుడు నీ చెవులు మాత్రమే పని చేయాలి. కాదని ఇంకేది పని చేసినా నీకు నెక్స్ట్ బర్త్డే ఉండదు. నీ పోస్ట్లో ట్రాఫిక్కి 100 రూల్స్ ఉండొచ్చు, కానీ ఈ కాంపౌండ్లో ఒకటే రూల్. నేను మాట్లాడాలి, నువ్వు వినాలి. 1 వే ట్రాఫిక్. విను. నీ కొడుకును కొడితే నీకెక్కడో కాలుద్దేమో. నా స్టూడెంట్స్ని స్పాయిల్ చేస్తే నాకిక్కడ కాలుద్ది. ఇక్కడ కానీ కాలిందనుకో, నేను పాఠం చెప్పేటప్పుడు మాత్రమే గ్రామర్ ఫాలో అవుతాను. కొట్టేటప్పుడు అస్సలు ఫాలో అవ్వను. ఎటుపక్క మొదలుపెట్టి ఎటుపక్కకు తీసుకెళ్ళి ఆపుతాను నాకే తెలియదు. దబిడి తిబిడే. తల్లి, తండ్రి, గురువు, దైవం అంటారు. తల్లిదండ్రులుగా మీరు ఫెయిలియర్, గురువుగా నేను చేస్తున్నా. అది వల్ల కాకపోతే ఇక డైరెక్ట్గా దేవుడి దగ్గరికే. నీకు నీ కొడుకే కావాలో, వాడి జ్ఞాపకాలే కావాలో డిసైడ్ చేసుకుని రేపు కాలేజీకి పంపించు. ఓ ఓ ఆర్ యూ ఓకే? ఓకే సార్. పెద్ద ఇంజరీ ఏం కాదు కదా? లేదు, నేను చూసుకుంటాను. గుడ్ జాబ్. మనకేమైనా పర్వాలేదు. ఎదుటి వాళ్ళకు హెల్ప్ చేయాలనే నీ యాటిట్యూడ్ ఉంది చూడు, అది మంచిది. కీప్ ఇట్ అప్. సార్, స్వీట్స్. మ్యాటర్ ఏంటి? ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో అడ్మిషన్తో పాటు స్కాలర్షిప్ కూడా వచ్చింది సార్. కంగ్రాచ్యులేషన్స్. థ్యాంక్ యూ సార్. దీని అంతటికీ కారణం మీరు ఇచ్చిన ప్రోత్సాహమే సార్. అబ్రాడ్ వెళ్ళిపోతున్నాను కదా, అందరికీ టచ్లో చిన్న పార్టీ సార్. మీరు తప్పకుండా రావాలి సార్. నేనెందుకులేమ్మా? మీరు రాకుండా ఎలా సార్? రానంటున్నాడు కదా. అయినా మాస్టర్ గారు ఇక్కడికి వచ్చి ఏం చేయాలి? పాఠాలు చెప్పాలా, ఫైట్లు చేయాలా? నాలాంటి వచ్చాడు అనుకో, డిస్కోలు బ్రేకులు వచ్చు కాబట్టి ఓ అందం చందం. ఓకే సిద్ధు, నువ్వే కరెక్ట్. క్యారీ ఆన్. వెళ్దామా? అరే సార్ సార్, సారీ సార్, సారీ సార్. ఇట్స్ ఓకే సార్, ఒకసారి దేన్నైనా నాది అనుకుంటే ఎంత దూరం వెళతానో నాకే తెలియదు. నేను డ్రగ్స్ తీసుకుంటాను, ఇంకోటి తీసుకుంటాను, నీకెందుకే? అనవసరంగా ఆ ప్రొఫెసర్ గారిని నా మీదకి వదిలేవు. అలాంటప్పుడు నిన్నెందుకు వదులుతానే? ఆగు. ఆగవే, ఎక్కడికి వెళ్తావు? రా, రావే. మా వదిన చేయి పట్టుకుంటావరా కొడక్క? వదిన, అన్న తీసుకురమ్మన్నాడు, బండెక్కు. ఏయ్, వదిన మొహమాట పడుతున్నట్టుంది, వెళ్ళి ఆపండి.
పిల్లాన్ని టచ్ చేస్తావరా తోలు తీస్తా ట్రై చేయి. వదలకుంటే సస్తావు. ట్రై చేయమని చెప్పానుగా. ఏంట్రా ట్రై చేసేది? విక్కీని హాస్పిటల్కి తీసుకెళ్ళండి.